లో 300, 400, 500 వెహికల్స్. వీళ్ళకి ఒక్కటే ఓనర్ ఉంటారు. ఆయనకు 3 షాపులు ఉంటాయి. అన్ని కలిపి 600 వెహికల్స్ ఉంటాయి. స్కూటీ రిలేటెడ్లో కావాలన్నా, బైక్ రిలేటెడ్లో కావాలన్నా, మైలేజ్ రిలేటెడ్ కావాలన్నా, స్పోర్ట్స్ లుక్లో కావాలన్నా, యూత్ కోసం కావాలన్నా, డ్యూక్లు కావాలన్నా, కేటీఎంలు కావాలన్నా, R15 కావాలన్నా, క్లాసిక్ 350లు, స్టాండర్డ్లు, బుల్లెట్లు, ఎలక్ట్రాలు, మీకు హంటర్లు కావాలన్నా, హిమాలయాలో కావాలన్నా దొరికిపోతాయి. జావా రిలేటెడ్లో దొరికిపోతాయండి. చూసుకోవచ్చు. 10,000, 15,000 డౌన్ పేమెంట్ స్టార్టింగ్ ఉంటుందండి స్కూటీ రిలేటెడ్లో కానీ, మైలేజ్ వెహికల్స్ కానీ. అదే 20,000 డౌన్ పేమెంట్లతో అయితే ఈ రైడర్ లాంటి వెహికల్స్ వస్తాయండి. 30,000, 40,000 డౌన్ పేమెంట్లో క్లాసిక్ 350లు, రాయల్ ఎన్ఫీల్డ్లు, థండర్ బర్డ్లు ఇవి వస్తాయండి. మీకు అలాగే 20,000లో బండి అయితే ఇక్కడైతే బేసిక్ స్టార్ట్ వెహికల్ ప్రైస్ అయితే దాదాపు 50,000 నుంచే ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు మోడల్స్ కూడా 19 మోడల్, 20 మోడల్, 21 మోడల్, 22, 23, 24 ఇలా ఉంటాయి. వాళ్ళు బండ్లు అమ్ముతారు, కొంటారు. ఎక్స్చేంజ్, ఫైనాన్స్, రీఫైనాన్స్, ప్రైవేట్ ఫైనాన్స్ అన్నీ ఉంటాయండి. వీళ్ళ దగ్గరే బ్యాంక్ ఎంప్లాయ్ కూడా ఇక్కడనే ఉంటారు కాబట్టి బ్యాంక్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఫైనాన్స్ అనేది ఈజీగా అయిపోతుందండి. సో క్లాసిక్ 350 2025 మోడల్ అండి. 5 months యూజ్ చేసిన వెహికల్. అలాగే చెప్పాను కదా కేటీఎం రిలేటెడ్లో, డ్యూక్ రిలేటెడ్లో ఈ లైన్లో 10 వెహికల్స్ ఉన్నాయండి. కేటీఎం డ్యూక్లు ఉన్నాయి. 125cc కావాలన్నా, 200cc కావాలన్నా, 250cc, 390cc ఇలాంటివి కూడా దొరికిపోతాయండి. వీడియోలో నెంబర్కి ఒక కాల్ కానీ మెసేజ్ కానీ చేయొచ్చు. చెక్ చేసుకోకుండా ఏ రోజు బండి కొనుక్కోవద్దు. మీకు రైడర్లు కావాలన్నా, స్విగ్గీ జొమాటో చేసుకోవడానికి కావాలన్నా కూడా దొరికిపోతుందండి. ఎప్పుడైనా ఎక్కడైనా కూడా బండి కొనుక్కునేటప్పుడు టైర్లు బాగున్నాయా, అవుట్లుక్ బాగుందా, చైన్ కిట్ బాగుందా, ఇంజిన్ అంతా కరెక్ట్ ఉందా, పిస్టన్ బోల్ట్ బాగుందా, పేపర్లు ఉన్నాయా, ఆర్సీ ఉందా, ఇన్సూరెన్స్ ఉందా, చలానా ఉన్నాయా, అన్నీ చెక్ చేసుకోవాలి. బండి ఒకటే నేను చూపిస్తాను, కండిషన్ మీరు చెక్ చేసుకోవాలి. ఎందుకంటే హైదరాబాద్లో 30 షాప్లో వీడియోస్ చేస్తానండి నేను. మీకు సెకండ్ హ్యాండ్లో మంచి మీ ఇంట్లో కూర్చొని ఎక్కడ బండి దొరుకుతుంది, ఏ బడ్జెట్ ఉంటుంది, ఏ మోడల్ ఉంటుంది, ఎంత రేట్ పెట్టవచ్చు అనేది చెప్పే బాధ్యత నాది. బట్ ఆ చెక్ చేసుకొని తీసుకోవడం అనేది బాధ్యత మీదండి. MT-15 కానీ మీకు కలర్ వేరియంట్ మనకు షోరూమ్కి వెళ్తే ఎలా ఉంటుంది కలరు, రెడ్ కలర్, బ్లూ కలర్, వైట్ కలర్, గ్రీన్ కలర్, బ్లాక్ కలర్, సిల్వర్ కలర్ అని. అలాగే ఇక్కడ కూడా ఏ బండి అయినా ఒకటే ఉండదని 4-5 పీసులు ఉంటాయి. దాదాపు 4-5 పీసులలో కలిపి మీకు కలర్ వేరియంట్ రెడ్, బ్లూ, బ్లాక్ కలర్స్ డిఫరెంట్ కలర్స్ ఉంటాయి. సో ఏ బండి తీసుకున్నా, ఏ మోడల్ తీసుకున్నా, ఏ వెరైటీ తీసుకున్నా కూడా మనం చేయాల్సిన పని అయితే చెక్ చేసుకోవడం. ఎందుకంటే సెకండ్ హ్యాండ్లో బండి కొనుక్కునేటప్పుడు పక్కా చెక్ చేసుకోవాలి. ఎప్పుడైనా ఎక్కడైనా కూడా చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే తీసుకోండి. లేటెస్ట్ వర్షన్ కావాలా, ఓల్డ్ వర్షన్ కావాలా, మీకు 30,000లో బండి కావాలా, 3 లక్షల బండి కావాలా, మన వీడియోలలో ఉంటాయండి. వీడియోలో నెంబర్ కాల్ చేయాలి. వీడియోలో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు 2 నెంబర్లు ఉంటాయి. ఆ 2 నెంబర్లో దేనికైనా కాల్ చేయాలి. కాల్ లిఫ్ట్ చేయకపోతే వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ పెట్టండి. వాళ్ళే మీకు లొకేషన్ పెడతారు, క్యాటలాగ్ పెడతారు. వాళ్ళ దగ్గర ఉన్న బైక్ ఫోటోస్ అన్నీ మీ దగ్గరికి వస్తాయి. ఎక్స్చేంజ్ ఆప్షన్ కావాలంటే మీ పాత బండి ఇచ్చి కొత్త బండి తీసుకోవచ్చు. మీకు అక్కడ స్కూటీ రిలేటెడ్లో ఉంటే మీకు మైలేజ్ ఇచ్చే వెహికల్ కావాలన్నా వస్తుంది, MT-15 కావాలన్నా వస్తుంది, స్పోర్ట్స్ వెరైటీ కావాలన్నా వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్.